సో మా స్కూల్లో అయితే ల్యాబ్ కిట్ ఇచ్చారనమాట. సో ఈ బుక్ని బట్టి మేమైతే ఈ ఈ కిట్ మొత్తం చేయాలి. సో ఈ బుక్ ఉంది కదా, సో ఈ బుక్లో ఇట్లా అన్ని మెటీరియల్స్ ఇచ్చారనమాట. సో అవి ఏంటో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఈ పేరు వచ్చేసి రిఫ్లెక్షన్ విత్ మిర్రర్స్ అనమాట. సో ఈ బుక్లో ప్రొడ్యూసర్ ఉంటుంది. సో చదివి ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇది ఏదో పెద్దగా ఉంది గాయ్స్. సో ఇలా ఉంది. సో ఇంకా బ్లాక్ పవర్ ఇచ్చారనమాట. ఇందులో బ్లాక్ పవర్ ఇచ్చారు, ఇందులో వైట్ పవర్ ఇచ్చారు. సో ఏంటో ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఫ్యాన్ చేయడం అనమాట. చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ దానికి మోటార్ కూడా ఇచ్చారు, ఇలా ఒక వైర్. సో నేను ఇవన్నీ చెప్తున్నా కదా. సో నేను ఈ బుక్ని చూసి ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక యాక్టివిటీ చేశానమాట. సో మీ అందరికీ చూపిస్తాను. ఈ వచ్చిన మెటీరియల్స్లో నేను ఈ బుక్ చదువుకుంటూ చేశానమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూసేద్దాం. సో ఇదే అన్నమాట ఎక్స్పెరిమెంట్. సో ఏం లేదు గాయ, సింపుల్. ఫస్ట్ ఇక్కడ షీట్ పెట్టి 6 లెగ్స్ ఇచ్చారనమాట. సో అవి ఈ హోల్స్కి అయితే ఇక్కడ కింద హోల్స్ వచ్చాయి, అవిటికి పెట్టేసి ఇంకా ఇది ఉంది కదా, ఈ బ్యాటరీకి డబుల్ ప్లాస్ అతికించి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఆ సైన్ చూసి ఇక్కడ బ్యాటరీస్ పెట్టేసి వైర్ కొంచెం వెనకాలకు అనేసి దీనికి డబుల్ ప్లాస్ వేసి ఇలా పెడితే ఇక్కడ ఒక థ్రెడ్ లాగా వచ్చింది. అది జస్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా, జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది. సో సింపుల్ గాయస్, మస్తు. సో ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. మనకెంతసేపు అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేదాకా మనం చూసుకోవచ్చు. సో నా ప్రాజెక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.